హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు గారు మొత్తం అయితే శుభవార్త అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వాలంటరీ వ్యవస్థ కోసం. మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈరోజు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి డిస్కషన్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మొత్తానికి అయితే మనకైతే వాలంటరీ వ్యవస్థ తీసుకోబోతున్నారు. కొత్త వాళ్ళని అలానే పాత వాళ్ళని ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పుడు విధుల్లో తీసుకుంటారు అనే దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి ఫ్రెండ్స్. మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలకం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే వాలంటీర్స్ అయితే కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు. కాబట్టి తర్వాత ఎలక్షన్స్ అయితే వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో మనకైతే చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ అయితే ఇచ్చారు. ఎలక్షన్లో గెలిస్తే ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను అయితే తీసుకొచ్చి ప్రతి నెల 10,000 జీతం అయితే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యం మనకైతే వాలంటరీ వ్యవస్థను అయితే మళ్ళీ తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ఆగస్టు నెల నుంచి మనకైతే కొత్త పథకాలు, కొత్త హామీలు అయితే అమలు చేయబోతున్నారు. కాబట్టి ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీలు. కాబట్టి ఈ నేపథ్యంలో పథకాలు అయితే ప్రజలకు తీసుకెళ్లాలంటే వాలంటరీ వ్యవస్థ అయితే కన్ఫామ్గా అయితే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదించింది. కాబట్టి ఈ నేపథ్యం మనకైతే వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ కొంతమంది రాజీనామా చేయకుండా ఉన్నారు కాబట్టి వాలంటీర్స్ వాళ్ళని అలానే కొనసాగిస్తారు. కాబట్టి ఎవరైతే పాత వాలంటీర్స్ అయితే రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళతో పాటు ఇప్పుడు కొంతమంది రాజీనామా చేయలేదు కాబట్టి వాళ్ళు అలానే కొత్త వాలంటీర్స్ మొత్తం అయితే అందరినీ తీసుకోబోతున్నారు. పాత వాలంటీర్స్కి అలానే కొత్త వాలంటీర్స్కి అయితే మళ్ళీ ఛాన్స్ అయితే ఇస్తారంట. ఎందుకంటే పాత వాలంటీర్స్ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి చాలామంది దీని మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో పాత వాలంటీర్స్ని కొత్త వాలంటీర్స్ తీసుకోబోతున్నారు. ఈ నెల 25 నుంచి మనకైతే దీనికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి వస్తుంది. అంటే మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయంలో. దీనికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శనం కూడా విడుదల చేశారు. కాబట్టి మీ ఎంతవరకు చదువుకున్నా దానికి సంబంధించిన సర్టిఫికేటు, మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు బుక్ ఈ 3 అయితే ఉండాలి. ఆ తర్వాత మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఈ నెల 25 నుంచి అయితే దరఖాస్తు చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయంలో. కాబట్టి మొత్తం ఇది శుభార్త అని చెప్పొచ్చు. ఆగస్టు మొదటి వారంలో మనకైతే విధుల్లోకి తీసుకుంటారంట. కాబట్టి ఆగస్టు మొదటి వారం నుంచి విధుల్లోకి తీసుకొని సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్స్ టైంలో చాలా హామీస్ అయితే ఇచ్చారు. కాబట్టి ఆ హామీస్ మొత్తం వాలంటీర్స్ ద్వారానే ప్రజలకు తీసుకెళ్తారంట. మొత్తానికి అయితే ఇది మీరైతే సిద్ధంగా అయితే ఉండండి. ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలకం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.